అందరూ బాగున్నారా? బేసిక్గా ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ నేను ట్రావెల్ చేస్తున్నాను అనమాట. సో ఈసారి నేను బర్త్డేకి ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్లాన్ చేసుకున్నాను. అండ్ బేసిక్గా ఈసారి సోలో ట్రావెల్ అండ్ నాకు నేనే కంప్లీట్గా ప్లాన్ చేసుకొని వెళ్తున్నా. సో చూడాలి ఎలా అవుతుంది ట్రిప్ ఏంటి అనేది. ప్రెసెంట్ నా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి, సర్దడం అదంతా. షాపింగ్ చేస్తే ఉంటుందని చెప్పేసి యూజువలీ నా బట్టలు ఎప్పుడు మా చెల్లె సర్దుతాను అనమాట. సో ఇప్పుడు అదే పనిలో ఉంది. ఫైనలీ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాను అండ్ ఇమిగ్రేషన్ అదంతా కూడా అయిపోయింది ఒక 1 అవర్లో. సో బోర్డింగ్ ద ఫ్లైట్ ఇప్పుడైతే. ఈ వీసా తీసుకోవాలి అండ్ ఈ వీసాకి వచ్చేసి చాలా ఈజీ. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుంది ఆ పేజ్ అండ్ ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలి అని చెప్పేసి. బేసిక్గా ఫుక్వాక్ మాత్రమే వెళ్తున్నట్టు అయితే మాత్రం మీకు అది లిస్ట్ లో కనిపించదు, ఎందుకంటే అది వీసా ఫ్రీ కాబట్టి. సో మీరు ఏం చేయాలి అంటే లేఓవర్ ఉన్న కంట్రీ డీటెయిల్స్ ఇవ్వాలి అనమాట. సో లేయర్ ఉన్న కంట్రీలో సమ్ ర్యాండమ్ హోటల్ చూసుకొని ఆ హోటల్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి దట్ యు ఆర్ గోయింగ్ టు దట్ హోటల్ అని. వాళ్ళు ఏమంత డీటెయిల్డ్గా చెక్ చేయరు మీరు నిజంగా ఆ హోటల్లో ఉంటున్నారా ఏంటి అనేది. ఆ డీటెయిల్స్ ఇచ్చేసి మీ నేమ్, పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఫిల్ చేసేసి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ డీటెయిల్స్ వస్తుంది. సో ఆ పేమెంట్ చేసేస్తే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ విత్ ఇన్ 2-3 days మీకు ఈ వీసా అనేది వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఫుక్వాక్ కాకుండా వియట్నాంలో అదర్ ప్లేసెస్ కూడా కవర్ చేసేలా అయితే ఎలానో మీరు ఆ హోటల్స్లో ఉంటారు కాబట్టి సో పెద్ద ప్రాబ్లం కూడా రాదు. అండ్ వన్స్ ఇమిగ్రేషన్ అయిపోయాక మీరు డొమెస్టిక్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ అడగరు ఆ డీటెయిల్స్ అవన్నీ. సో ఇట్ షుడ్ బి ఫైన్. వన్స్ ఫుక్వాక్ వచ్చేసాక అయితే ఇక్కడ ఇంకా ఈజీగా ఉంటుంది. జస్ట్ మన లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేసేయడమే. అండ్ గ్రాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. బేసిక్ గా గ్రాబ్ ఏంటి అంటే సిమిలర్ టు మన ఓలా అండ్ ఊబర్. గ్రాబ్ మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది, మన ఓలా ఊబర్ కంటే కూడా స్టోప్ అనమాట. అంత బాగా ఈజీగా ఉంటుంది వాడడానికి. బయటకు వచ్చేసాక క్యాబ్ బుక్ చేసుకొని మీరు మీ హోటల్ కి వెళ్ళిపోవచ్చు. లిటరల్లీ నా ఫ్లైట్ మార్నింగ్ 5:40కి ల్యాండ్ అయింది అండ్ 6కి ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళా. ఎంత లైన్ ఉందంటే నాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది ఇమిగ్రేషన్ ఫినిష్ అవ్వడానికి. అండ్ మళ్ళీ దీనికి లగేజ్ మనకి డైరెక్ట్ గా ఫుక్వాక్ కి రాదు, మనం లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ రీచెక్ ఇన్ చేయాలి, అప్పుడే అది ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. లగేజ్ తీసుకొని మళ్ళీ డొమెస్టిక్ టెర్మినల్ దగ్గరికి నడవాలి. అది హార్డ్లీ 500-600 meters ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళాక అక్కడ కౌంటర్స్ ఉన్న సగం కౌంటర్స్ పని చేయట్లేదు. అక్కడ కూడా చాలా మంది డొమెస్టిక్ ట్రావెల్స్ చేసే వాళ్ళు ఉంటారు వియట్జెట్ త్రూ. మళ్ళీ అక్కడ ఇంకో 1 hour. ఇలా చూసుకుంటే 2 hours మీకు ఇమిగ్రేషన్ అండ్ మళ్ళీ బ్యాగేజ్ చెక్ ఇన్ దగ్గర అయిపోతుంది. సెక్యూరిటీ చెక్ దగ్గర వచ్చేసి అంత టైం పట్టదు, అది జస్ట్ 10 minutes లో అయిపోయింది నాది. అండ్ ఓవరాల్ గా కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను 6కి వెళ్తే 8:15కి అయింది. అండ్ నా ఫ్లైట్ వచ్చేసి 10 o'clock కాబట్టి పర్లేదు. సో అట్లీస్ట్ ఆ 3 hours బఫర్ ఉంచుకొని ఎలా ఉంటే మాత్రం మీరు సేఫ్ సైడ్ లో ఉంటారు. కేస్ మీరు కనుక ఫుక్వాక్ వెళ్తే ఇలా ప్లాన్ చేసుకోండి. అండ్ ఏమైనా క్వశ్చన్స్ లాంటివి ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఈ రోజు నా ఫస్ట్ డే ఇన్ ఫుక్వాక్ అండ్ అలానే ఈ రోజు మరీ అంత ఎక్కువ పెట్టుకోలేదు బికాజ్ ఈ రోజు జర్నీ చేసి వచ్చాను కాబట్టి. సో జస్ట్ అలా బీచెస్ కి అండ్ నైట్ మార్కెట్ కి వెళ్ళాలి అనేదే ప్లాన్. సో ఫ్రెష్ అయితే అయిపోయాను అండ్ నా రూమ్ చూపిస్తా. సో దిస్ ఈజ్ మై రూమ్. అండ్ అదొక వాష్రూమ్ అంతే. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా. ఆల్రెడీ 2:30 అయిపోయింది వీళ్ళ టైంలో. సో ఇప్పుడు వెళ్ళి ఏదో ఒకటి తిని అండ్ దెన్ నా ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేయాలి. ఇది నేను నా హోటల్ ఉండే లొకాలిటీ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రెసిడెన్సీసే, లైక్ చిన్న చిన్న రిసార్ట్స్ అండ్ స్టేస్ లాంటివి. ఒక అథెంటిక్ వియట్నమీస్ రెస్టారెంట్ ఫైండ్ చేశాను. దానికి ఆల్మోస్ట్ 5K రివ్యూస్ ఉన్నాయి అండ్ 4.9 రేటింగ్ ఉంది. సో ప్రెసెంట్ అక్కడికి వెళ్తున్నాను. నేను వచ్చేసి స్టిర్ ఫ్రైడ్ నూడిల్స్ అండ్ కోకోనట్ కాఫీ ఆర్డర్ చేశాను అనమాట. ఈ రెస్టారెంట్ లో ఫుడ్ మాత్రం చాలా నచ్చింది నాకు. అంటే నేను వెజ్ ఆర్డర్ చేశాను అనమాట, స్టిర్ ఫ్రైడ్ నూడిల్స్ అండ్ కోకోనట్ కాఫీ. సో నూడిల్స్ మాత్రం భలే ఉన్నాయి
నేను రెస్టారెంట్స్ వెళ్ళేవి అవన్నీ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో యూ కెన్ ట్రై దోస్ రెస్టారెంట్స్. అండ్ మోస్ట్లీ నేనైతే వెజ్ ట్రై చేస్తాను, ఎందుకంటే నేను బయటకు వచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ టు రిస్క్ అనమాట. చికెన్ అయితే కొంచెం ఓకే, కానీ వేరేవైతే ఆలోచిస్తాను. ప్రెసెంట్ అయితే కింగ్ కాంగ్ మార్ట్ అని ఒకటి ఉంది, సో అక్కడికి వెళ్తున్నాను. ఏదైనా వియత్నమీస్ స్నాక్స్ లాంటివి దొరుకుతాయేమో అని చెప్పేసి. అది అరౌండ్ 1 కిలోమీటర్ ఫ్రమ్ హియర్, సో వాక్ చేస్తున్నాను. కింగ్ కాంగ్ మార్ట్ అయితే లిటరలీ మీకు గో టు స్టాప్ లాగా. ఇక్కడ దొరకంది అంటూ ఏది ఉండదు. యూ కెన్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ సువెనీర్స్ నుంచి ఇంకెక్స్ట్రా షాపింగ్ ఏదైనా చేయాలన్నా, స్నాక్స్ నుంచి, పర్సనల్ ఐటమ్స్ నుంచి, లిటరలీ ఏది కావాలన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. నేనైతే ఇప్పుడు దిన్కావ్ టెంపుల్ అని ఒక బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ నియర్ టు ద బీచ్, ఫుక్వాక్ బీచ్. సో అక్కడికి వెళ్తున్నాను. సో ఇదే ఆ టెంపుల్. అండ్ ఇది లిటరలీ మనకి బీచ్కి ఆనుకునే ఉంటుంది. సన్సెట్ టైంలో విజిట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నుంచి ఫుక్వాక్ నైట్ మార్కెట్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ 500 to 600 మీటర్స్ అలానే. సో ప్రెసెంట్ అక్కడికి వెళ్తున్నాను. ఫుక్వాక్ నైట్ మార్కెట్లో మీకు షాపింగ్ నుంచి, ఫుడ్ నుంచి, స్నాక్స్ నుంచి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఏమన్నా షాపింగ్ లాంటివి చేయాలంటే మాత్రం బార్గెన్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ పర్ల్స్ అవి కూడా ఉన్నాయి, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇవి ఎంత రియల్ పర్ల్స్, ఇవి ఎంత మంచి పర్ల్స్ కాదు అనేది కరెక్ట్గా తెలియదు. యాక్చువల్లీ ఇక్కడ సీ ఫుడ్ చాలా ఉంది, సో థాట్ ఏదైనా సీ ఫుడ్ వెరైటీ ట్రై చేద్దామని చెప్పేసి ఆయిస్టర్స్, ష్రిమ్స్ అండ్ స్కాలప్స్ ఆర్డర్ చేసాం. డెజర్ట్ లేకపోతే కష్టం కదా, సో అందుకని చెప్పేసి ఈ బనానా ప్యాన్ కేక్ ఆర్డర్ చేశాను అనమాట. చాలా కామన్గా కనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. పైన న్యూటెల్ వేసి లోపల బనానా పీసెస్ వేసి చేస్తారు. సో ఇన్ కేస్ మీరు వియట్నాంలో కానీ థాయిలాండ్లో కానీ ఇది కనిపిస్తే డెఫినెట్లీ ట్రై చేయండి. సో బేసిక్లీ డన్ ఫర్ ద డే. గ్రాబ్ బైక్ బుక్ చేసుకున్నాను రూమ్కి వెళ్ళడానికి. రూమ్కి అయితే వచ్చేసాను. ఆ ఫుడ్ ఏదైతే తిన్నామో చాలా అంటే చాలా వెరస్ట్గా ఉందన్నమాట. ఎందుకు తిన్నామా అన్న ఫీలింగ్ వచ్చింది. ఎస్పెషల్లీ ఆ ఎస్టర్ అయితే రబ్బర్ ముక్కే, అసలు నవలడానికి కూడా అవ్వలేదు, అంత వరస్ట్. జన్మలో ఇంకొకసారి సీ ఫుడ్ జోలికి వెళ్ళను నేను. ష్రిమ్స్ కూడా అది తలుచుకోవడానికి అదొక గగనం రా బాబోయ్. అంటే మీరు మరీ సీ ఫుడ్ ఫ్యాన్స్ అయితే ట్రై చేయండి, బట్ లేదంటే నేనైతే అస్సలు రికమెండ్ చేయను ఆ ఫుడ్. అండ్ డే 1 నాది ఇలా అయిపోయింది. అండ్ డే 2 వచ్చేసి నేను విన్ వండర్స్ వెళ్తున్నాను. సో అది ఎలా ఉంది అండ్ ఏం చేస్తున్నాను అనేది రిపీట్ వ్లాగ్లో చూపిస్తాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా.